ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ తగిలినప్పుడో ఎవరైనా కొట్టినప్పుడో కాకుండా సాధారణంగా చలికాలంలో ఎక్కువగా రక్తం కారడం చూస్తూ ఉంటాం. ఎందుకు సార్ అది? సాధారణంగా ఎక్కువ మందిలో ఏంటంటే మనకి సమ్మర్లో ముక్కులమ్మట రక్తం కారుతుంటుంది అండి. ఎస్పెషల్లీ పిల్లల్లో ముక్కు ఎండిపోయి ఎక్కువ గెంతటం వల్ల ఆ డ్రై హాట్ వెదర్ ముక్కులోకి వెళ్ళటం వలన మనం ట్రైన్ జర్నీ చేసి అనుకోండి సమ్మర్లో ముక్కులన్నీ పక్కులు కట్టి ముక్కులమ్మట బ్లడ్ వస్తూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది పిల్లల్లో సమ్మర్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. అది మనకి పెద్ద వర్రీగా అవసరం లేదు. యూజువల్గా కొంచెం ఒక డ్రాప్ వచ్చి తగ్గిపోతే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వింటర్లో కొంతమందికి వస్తుంటుంది. వింటర్లో ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్లో వస్తుంటుంది. హైపర్ టెన్షన్ వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే కొన్ని బ్లడ్ వెజల్ డిజార్డర్స్ అంటాం. అలాంటి ఉన్నప్పుడు కూడా ఈ వింటర్ సీజను రెయినీ సీజన్లో కూడా బ్లడ్ రావచ్చు. ఎవరికైనా కూడా బ్లడ్ వస్తే మటుకు ఎస్పెషల్లీ పెద్దోళ్ళు ఆఫ్టర్ 15 years ఖచ్చితంగా నేసల్ ఎండోస్కోపీ ఎగ్జామినేషన్ చేసుకుని ముక్కులో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలి. కొంతమందిలో హెమాంజియోమాస్ ఉంటాయి, కొంతమందిలో ట్యూమర్స్ ఉంటాయి, కొంతమందిలో యాంజియోఫైబ్రోమాస్ ఉంటాయి, కొంతమందిలో క్యాన్సర్స్ ఉంటాయి. ఖచ్చితంగా కూడా వీళ్ళల్లో మనకి బ్లీడింగ్ రెగ్యులర్గా వస్తుంటే ఎండోస్కోపీతో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేసుకోవాలి. పిల్లల్లో మటుకు సాధారణంగా ఫ్రంట్ భాగంలో ఉండే లిటిల్స్ ఏరియా నుంచి వస్తుంది అనమాట. యూజువల్గా ముక్కు పట్టేస్తే ఆగిపోతుంటుంది. వాళ్ళని గెంతొద్దని చెప్పి కొంచెం ముక్కును గిల్లకుండా చూసుకుంటే ఎక్కువ మందిలో తగ్గిపోయింది. ఒకవేళ ఆ తర్వాత కూడా వాళ్ళకి బ్లడ్ వస్తుంటే ఆ లిటిల్స్ ఏరియాని కెమికల్ కాటరీ చేస్తాం. యూజువల్గా దాంతో ఆగిపోతుంది.